ఇప్పుడు మనం కొంచెం ఇది రాగి పౌడర్. ఇప్పుడు చూడండి రాగి జావ మసులుతుంది. కొంచెం కొంచెం వేడెక్కి దాన్ని మెత్తగా చేస్తుంది. చూడండి అలా వస్తుంది, పొంగుకు వస్తుంది. దగ్గరలోనే ఉండాలి, స్టవ్ దగ్గరనే, అక్కడ నుంచి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వేడిగా ఉంటుంది. వేడితోటి తాగకండి, చల్లారిన తర్వాత తాగాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం రాగి జావ చేయబోతున్నాము. చూడండి రాగి పొడి అది. ఇది రాగి పౌడర్. దీన్ని మనం వాటర్ తోటి కలుపుకుంటాము. ఇప్పుడు వాటర్ పోసి కలుపుతున్నాము. చూసుకొని కలపాలి. ఇది కలిపి మనం కొన్ని కంటైనర్లో కొన్ని వాటర్ పోసి వేడి చేయాలి దాన్ని స్టవ్ మీద. అప్పటిలోగా ఇది కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి తగినంత. రాగి జావ ఎలా తయారవుతుంది? రాగి జావ రాగులతో పట్టించి అది పౌడర్ చేసి నీళ్ళు కలిపి కొంచెం నీళ్ళు మసల పెట్టేసి కలిపిపోయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసి వేడి చేస్తాము. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి మనం కొంచెం వేడి చేసుకోవాలి. ఇదిగోండి, ఇది రాగి జావ, కలుపుకొని పెట్టిన రాగి జావ. ఇప్పుడు మనము వేడి వేడి దాంట్లో రాగి జావ కలుపుతున్నాం. కలుపుకుంటూ చేయాలి, లేకపోతే గడ్డ కడుతుంది. పోసుకుంటూ కలపాలన్నమాట. కొంచెం మిగిలితే మళ్ళీ వాటర్ అది తీసుకొని మళ్ళీ చేయాలి. అది చేసి కలపాలి. వేడి అవుతుంది. వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తాగండి. ఇప్పుడు చూడండి రాగి జావ మసులుతుంది. కొంచెం కొంచెం వేడెక్కి దాన్ని మెత్తగా చేస్తుంది. చూడండి అలా వస్తుంది, పొంగుకు వస్తుంది. దగ్గరలోనే ఉండాలి, స్టవ్ దగ్గరనే, అక్కడ నుంచి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వేడిగా ఉంటుంది. వేడితోటి తాగకండి, చల్లారిన తర్వాత తాగాలి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.